రైట్ ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల జోరు కొనసాగుతుంది. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అబ్బాయి చౌదరి నామినేషన్ వేశారు. రాట్నాలమ్మ ఆలయం వద్ద పూజలు చేసి వైసీపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ చేశారు. ఇక దెందులూరు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయంటున్న దెందులూరు వైసీపీ అభ్యర్థి కోటారు అబ్బాయి చౌదరితో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. వేలాది మంది జనాలతో అయితే ఎమ్మెల్యే కోటారు అబ్బాయి చౌదరి నామినేషన్కి అయితే తరలి వెళ్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అబ్బాయి చౌదరి గారు ఉన్నారు. చెప్పండి సార్, వేలాది మంది జనాలు వేలాది మందిగా తరలి నామినేషన్కి వెళ్తున్నారు. మూడు పార్టీలు కలిసి మీ మీదకి వస్తున్నాయి, ఎలా ఉందంటారు? ఈరోజు ప్రజా అభిమానం, ప్రజల యొక్క ప్రేమ, ప్రజల యొక్క ఆశీర్వాదం ఉన్నప్పుడు ఎన్ని కూటములు కలిసి వచ్చినా ఆగవు. ఈరోజు అదే చూస్తున్నారు. ఈరోజు 40,000 మంది ప్రజలు ఈరోజు నామినేషన్ వేస్తుంది అబ్బాయి చౌదరి కాదు, జగనన్న సైనికుడని. ప్రతి ఒక్క ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క జగనన్న సైనికుడు కూడా ఈరోజు నామినేషన్కి బయలుదేరినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రపంచనం చూడబోతున్నాం. ఈరోజు నియోజకవర్గంలో వచ్చిన ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాదమే బలంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. తప్పకుండా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎలా ఎగురుతుందో మీరే చూడబోతున్నారు. అలాగే ఇప్పటికే 5 సంవత్సరాల్లో వందలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. ఇంకా ఏ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజల ముందుకు వెళ్తున్నారు. అని ఈరోజు నియోజకవర్గంలో 5 సంవత్సరాలు 3,500 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం మనం అందించడం జరిగింది. అది ప్రజల యొక్క ఆశీర్వాదం, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో. తప్పకుండా ఈసారి 7,000 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం ఈ నియోజకవర్గం చేయాలని టార్గెట్గా ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఇంకా రైతాంగానికి ఇంకా ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పారిశ్రామిక రంగంగా ఇక్కడ అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంకా ఎంతోమంది పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అనేక ఎస్సీ బీసీ కాలనీల్లో ఈరోజు అక్కడ రోడ్లు, డ్రైన్లు వేపించాల్సిన అవసరం ఉంది. శ్మశాన వాటికలను అభివృద్ధి నాడు నేడు చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ నియోజకవర్గం అభివృద్ధి మంత్రంగా ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం, బాధ్యత మా అందరికీ కూడా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే చూసినట్లయితే యువతకు కూడా ఇప్పటికే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. యువతకి ఏ భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్ళబోతున్నారు? యువతకు ఒకటే తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్. ఆయన యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్రానికి అవసరం. ఈ రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆయన కూడా ఒక పారిశ్రామికవేత్తగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే సత్తా ఆయనకు ఉంది. నేను ఒకటే తెలియజేస్తున్న యువత అందరికీ కూడా, ఈరోజు ఒక పక్క ఒక డైనమిక్ అండ్ యంగ్ చీఫ్ మినిస్టర్, ఒక పక్క కొత్త ఆలోచనతో, నెక్స్ట్ జనరేషన్ ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉంటే, ఇంకో పక్క మనం చూస్తూ ఉన్నటువంటి కూటమిలో ఈరోజు 75 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఈరోజు మనకి, ఈరోజు యూత్కి ఏం చేస్తారనేది మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు డెఫినెట్గా న్యూ జనరేషన్, న్యూ థింకింగ్ రావాల్సినటువంటి అవసరంలో ఉంది. ఇంకా ఎప్పటో నోకియా ఫోన్ లాంటి చంద్రబాబు నాయుడు గారు కావాలో, లేకపోతే ఐఫోన్ 15 Pro లాంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలో యూత్ నిర్ణయించుకోవాలని చెప్పి తెలియజేస్తుంది. అలాగే చూసినట్లయితే దెందులూరు నియోజకవర్గంలో ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? దెందులూరు నియోజకవర్గంలో 50,000 తక్కువ కాకుండా మెజార్టీతో గెలవబోతున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉండబోతుంది. ప్రతి ఒక్క చాట కూడా జగనన్న కంచుకోటగా ఉండబోతుంది. ఈరోజు 175కి 170 స్థానాలు గెలవబోతున్నాం. అలాగే దెందులూరు నియోజకవర్గంలో చేసిన వందలాది కోట్లాది రూపాయలు అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తాయి. దెందులూరు నియోజకవర్గంలో 50,000 మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి కానుకేస్తానని చెప్పి దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, దెందులూరు నియోజకవర్గం నుంచి.